ఏపీలో వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార యాత్ర ప్రభంజనంలా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో జరుగుతున్న బస్సు యాత్రకు ప్రజలు భారీగా తరలివచ్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు. నేడు 41వ రోజు సామాజిక సాధికార బస్సు యాత్రలు విశాఖ నార్త్, పెద్దాపురం, సర్వేపల్లి నియోజకవర్గాల్లో జరగనుంది. విశాఖ నార్త్ లో నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. విశాఖలోని మాధవధార లాస్ట్ బస్టాప్ నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమై పోర్టు హాస్పిటల్ వరకు కొనసాగనుంది. అనంతరం భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి పార్టీ రీజనల్ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, గుడివాడ అమర్నాథ్ తదితరులు హాజరు కానున్నారు. ఇక 41వ రోజు సామాజిక సాధికార యాత్రకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి వైజాగ్ నార్త్ నుంచి నాయుడు, అలాగే పెద్దాపురం నుంచి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వైజాగ్ నార్త్ వెళ్దాం. నాయుడు, చెప్పండి, ఇవాల్టి సామాజిక సాధికార యాత్రకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కవిత, మరి కాసేపట్లో విశాఖ నార్త్ నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర ప్రారంభం కానుంది. రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అలాగే మంత్రులు ఈ యాత్రను ప్రారంభించున్నారు. ఉదయం 11 గంటలకు వైఎస్ఆర్సీపీ నార్త్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం 48 బస్ స్టాప్ దగ్గర నుండి భారీ ర్యాలీ ప్రారంభం కానుంది. అనంతరం పోర్ట్ రోడ్లో ఉన్న గ్రౌండ్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ యాత్రకు సంబంధించి మరిన్ని విషయాలు మాట్లాడడంతో పాటు ఈ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో జరగని విధంగా సామాజిక న్యాయం మన రాష్ట్రంలో జరగడం మీద వైఎస్ఆర్సీపీ నాయకులు మనతో మాట్లాడుతుంది. సార్, చెప్పండి, సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సామాజిక న్యాయం ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు? ఎప్పుడైనా ఇటువంటి సామాజిక న్యాయం జరగడం మీరు చూసారా? మరి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగుతుంది. గత కొంతకాలంగా ఎందుకు జరుగుతుందంటే, మరి దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని విధంగా మరి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అన్ని తీసుకునే ఏకైక ముఖ్యమంత్రి మరి దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు అన్ని బీసీల్లో వాళ్ళందరికీ కూడా మరి ఇలాంటి ముఖ్యమంత్రి వచ్చి ఇన్ని కార్యక్రమాలు మాకు చేశారని చెప్పేసి కోరుకుంటున్నారు. మరి అసలు ఇంతమంది బీసీలు ఆంధ్రప్రదేశ్లో ఇన్ని ఉపకులాలు ఉన్నాయా అన్నది బయటికి తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇన్ని కార్పొరేషన్లలో పెట్టి ఇంతమంది కులాలు ఉన్నారు అని తెలిసిందంటే గత ముఖ్యమంత్రులకు కూడా ఆశ్చర్యపోయారు. అరే, ఇంతమంది ఇన్ని రకాల కులాలు ఉన్నాయా, ఇన్ని ఉపకులాలు ఉన్నాయా అని తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తి మరి ఈరోజు సామాజిక పరంగా ప్రజలకే కాదు, అలాగే రాజకీయాలకు కూడా మరి ఈరోజు ఉత్తరాంధ్రలో ఉన్న మంత్రులు ఉన్నారంటే అందరు మంత్రులు కూడా ఇంచుమించుగా అందరూ కూడా బీసీలకు సంబంధించిన ఎస్టీకి సంబంధించిన మంత్రులు. ఇందులో 5గురికి డిప్యూటీ సీఎంలు ఇచ్చారంటే అందులో 4 మరి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రులు, అలాగే ఒక స్పీకర్కు ఉన్నతమైన పదవి ఇచ్చారంటే బడుగు బలహీన మంత్రులు. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా, అలాగే మహిళలకు 50% ప్రతి దాంట్లో కూడా పదవులు ఈరోజు వర్తింపజేసే విధంగా చేశారు అంటే అది ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందువలన జగన్మోహన్ రెడ్డి గారి ఈ బస్సు యాత్ర ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. 30,000 మందికి పైగా జనాలతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి చాలా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. సార్, చెప్పండి, ముఖ్యంగా మైనారిటీలకు ఎలాంటి మేలు జరిగింది అనుకుంటున్నాను? ఇది ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పటి నుండి 4.5 సంవత్సరాలు నుండి ఇక్కడ మైనారిటీలు ప్రతి దాంట్లో కూడాను రాజకీయంగా కానీ వెల్ఫేర్లో స్కీమ్స్లో కానీ అన్నింటిలో కూడా అందరితో సమానంగా మైనారిటీలకి హక్కు కల్పించి మనకి ఏంటంటే ఎన్నడూ లేని విధంగా ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి, మాకు డిప్యూటీ సీఎంగా మాకు మైనారిటీ ఎమ్మెల్యేని డిప్యూటీ సీఎం చేశారు. అలాగే ఒక కౌన్సిల్లో డిప్యూటీ చైర్పర్సన్గా ఒక మహిళని ముస్లిం నాయకులకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే, ఇవి కాక మేయర్లు అని, డిప్యూటీ మేయర్లు అని, జిల్లా పరిషత్ చైర్మన్లు అని, మార్కెట్ యార్డ్ చైర్మన్లు అని చాలా రకంగా మనం రాజకీయంగా మనకి ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారు మైనార్టీలకి. అలాగే ఏంటంటే, దగ్గర ఈ 4.5 సంవత్సరాల్లో మైనార్టీల మీద 23,000 కోట్లు మా వెల్ఫేర్ స్కీమ్స్లో మా ముస్లిమ్స్కి అందాయని చెప్పేసి నేను ఇవాళ మీ అందరికీ కూడా
తెలియపరచుకుంటున్నానండి. అలాగే మన మౌజన్స్కి ఇమాములకి డబల్ చేసి అంటే 5,000 నుండి 10,000 చేశారు, 3,000 నుండి 5,000 చేసి వాళ్ళకి కూడా ఇది గౌరవ వేతనం ఇస్తున్నారని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నానండి. సార్, ఇటువంటి సామాజిక న్యాయం ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఉన్నప్పుడు జరిగిందా? ఎప్పుడు ఇటువంటి సామాజిక ఎవరికి ఆయన చేసి ఉండరు ఏ ముఖ్యమంత్రి కూడా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ముస్లిం సోదరుల మీద చాలా ఎక్కువగా ఆయన ప్రేమ చూపించి 23,000 కోట్లు ప్రతి స్కీములో కూడా మాకు ఇచ్చి ఉన్నారు ముస్లిమ్స్కి. అదే విధముగా మనకు ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి, అదే విధముగా మనకి మండలంలో ఒక డిప్యూటీ చైర్మన్ కూడా, ఎంతోమంది కూడా మనకి ఎమ్మెల్యేలు కూడా ఇచ్చి ఉన్నారు. అదే విధముగా ఇప్పుడు మనకి చాలామంది డైరెక్టర్స్, డిప్యూటీ మేయర్స్ కూడా ఇచ్చి ఉన్నారు. ఈరోజు ముస్లిమ్స్కి చేసినటువంటి మంచి పని ఈరోజు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ఇది వరకు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చారు. ఈ మిగతా వాళ్ళు కొన్ని మతతత్వ పార్టీలు రిజర్వేషన్ తీసిమన్నా సరే కానీ రిజర్వేషన్ తీయకుండా ఈరోజు మా అందరికీ ఎంతోమంది ఇంజనీర్స్, అదేవిధంగా డాక్టర్స్, లాయర్స్ అవుతున్నారంతే, ఐపీఎస్ ఐఏఎస్లు కూడా అవుతున్నారంతే. ఇది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష. అది కంటిన్యూగా ఆయనకి మించిన ఇంకా మనకు ముస్లిమ్స్కి మన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఈ ముఖ్యమంత్రికి మనం అందరికీ చాలా రుణపడి ఉంటామనేసి, అదేవిధంగా కేకే రాజు గారు కుల మతాల అతీతంగా, పార్టీల అతీతంగా మన ముస్లిమ్స్ కూడా ఎంతో విధంగా మంచి పని చేస్తున్నారు. కేకే రాజు గారిని అత్యధిక మెజారిటీతో ముస్లిం సోదరులు కూడా బలపరుస్తారనేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సామాజిక న్యాయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని, ఒకవైపు సామాజిక న్యాయం, మరోవైపు సంక్షేమంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నారని ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ నేతలైతే తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కవిత. రైట్ నాయుడు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక నెక్స్ట్ పెద్దాపురం వెళ్దాం. పెద్దాపురంలో మా ప్రతినిధి రాజు లైవ్ లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రాజు, చెప్పండి, ఇవాల్టి సామాజిక సాధికార యాత్ర షెడ్యూల్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ కవిత. 41వ రోజు సామాజిక సాధికార బస్సు యాత్ర ఇవాళ కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరగనుంది. పెద్దాపురంలోని దీనికి సంబంధించి ఏర్పాట్లు మున్సిపల్ సెంటర్లో చాలా చురుగ్గా జరుగుతున్నాయి. పెద్దాపురం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ దౌలూరు దొరబాబు ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్ర ఇవాళ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకి వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. 3 గంటలకి మున్సిపల్ సెంటర్లో బస్సు యాత్ర చేరుకుని ఇక్కడ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం అంతా పెద్దాపురం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ దౌలూరు దొరబాబు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఇవాళ బస్సు యాత్ర ద్వారా ప్రజలకు ఇలాంటి సందేశాన్ని ఇవ్వనున్నారు? ఎవరెవరు ముఖ్య అతిథులు పాల్గొంటారు? ఈ సామాజిక సాధికారిక యాత్రలో భాగంగా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభలో పెద్దలు మోషన్ రాజు గారు, జూపూడి ప్రభాకర్ రావు గారు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ గారు, అలాగే చేనేత వర్గం నుంచి గంజి చిరంజీవి గారు, ఆదిపిరాజు గారు, మిగిలిన నాయకులు ఈరోజు హాజరవుతూ ఉన్నారు. ఈ యాత్ర ఈరోజు ఈ బహిరంగ సభకు ముఖ్య ఉద్దేశం గత 14 సంవత్సరాలు అలాగే 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను ఎలా మోసం చేశాడో, అలాగే మన ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిపాలనలో ఈ సామాజిక న్యాయం కోసం ఆయన ఏం చేశారో ప్రజలందరికీ కూడా వివరించడానికి ఈరోజు ఈ సభని ఉద్దేశం. అలాగే మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిపాలనలో ఈరోజు ఎంతోమందికి నామినేటెడ్ పదవులు అవ్వచ్చు. ఈరోజు రాజ్యాధికారంగా కాకుండా ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అంబేద్కర్ ఆశయాలను, జ్యోతి పూలే ఆశయాలని ఈరోజు అమలుపరుస్తున్నటువంటి ఏకైక వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మీరు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎస్సీ కులంలో ఎవరైనా పుడతారా అని అడిగిన వ్యక్తి, అలాగే బీసీలు తోకలు కత్తిరిస్తారనే వ్యక్తి, అలాగే రాజ్యసభకు కూడా ఒక బీసీని కూడా పంపినటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళా అధికారం కోసం, ఈరోజు బీసీల కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తానన్న నిజంగా ప్రజలందరూ కూడా ఈరోజు నవ్వుతూ ఉన్నారు. ఎందుకంటే 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన పరిపాలనలో 14 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి దొంగ హామీలని మోసపోయినటువంటి ప్రజలు ఈరోజు ఆయనకి పట్టం కట్టడానికి రెడీగా లేరు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం మాట మీద నిలబడే వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిగా చేయడానికి మా పెద్దాపురం నియోజకవర్గం కాదు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుప్ప నియోజకవర్గంలో కూడా ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 175 రావడానికి ఈరోజు అందరూ ప్రజలు రెడీగా ఉన్నారు. ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు రాష్ట్ర ఐకాక చైర్మన్ ఆవాల్ రాజేశ్వరి ఉన్నారు. మేడం, చెప్పండి, ఇవాళ బీసీలకు కానీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సామాజిక న్యాయం ఎటువంటిది అంటారు? అందరికీ నమస్కారం. నా పేరు ఆవాల్ రాజేశ్వరి లక్ష్మీనారాయణ. నేను రాష్ట్ర అయ్యర్ బీసీ కార్పొరేషన్ చైర్మన్. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి మరుసటి నుంచే ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టి ప్రజల యొక్క మన్ననలు పొందారు. అదేవిధంగా ఆయన ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని ప్రజల్లో నుండి పుట్టిన నిజమైన నాయకుడు మన జగనన్న. అదేవిధంగా ఆయన పాదయాత్రలో ప్రజల యొక్క సాధక బాధలను అవసరాలను గుర్తించిన గొప్ప నాయకుడు. ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలకు స్వచ్ఛమైన నిస్వార్థంతో కూడిన అవినీతి లేని పరిపాలన అందిస్తూ దేశంలోనే ఉన్నత స్థాయిలో ఉన్న నాయకుడిగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారు. మీరు ఒక సాధారణ బీసీ కులంలో చిన్న సమాజవర్గం చెందిన అలాంటి మిమ్మల్ని గుర్తించి ఇవాళ ఒక చైర్మన్ పదవిని మీకు ఎవరైనా కార్పొరేషన్ పెట్టి ఎవరైనా మీరు ఎట్లా చూస్తారమ్మా? నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఈ రోజున ఆయన సీఎం పదవి స్వీకరించిన వెంటనే కూడా మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలని నామినేట్ పోస్టుల్లోని అలాగే స్థానిక సంస్థల్లో కూడా వాళ్ళకి 50% రిజర్వేషన్ కల్పించారు. అదేవిధంగా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ కులాలంటే వెనుకబడిన కులాలని అనుకున్న నాయకులందరికీ దెబ్బ కొట్టి ఆ కులాలంటే ప్రభుత్వానికి బ్యాక్ బోన్గా నిలిచాయని నిరూపించిన నాయకుడు, దమ్మున్న నాయకుడు మన జగనన్న. అటువంటి విలువలతో కూడిన నాయకుడితో మేము అందరం నడుస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. ప్రస్తుతం అంతా ఎస్సీ నాయకులు ఉన్నారు. చెప్పండి, ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీలకు ఏ విధమైన ప్రాధాన్యత కల్పించారు రాజకీయ పదవులు కానీ అదే సంక్షేమ పథకాల విషయంలో? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలని అభ్యున్నతికి ఎంతో కృషి చేసి మరి ఈరోజు ఎస్సీ వర్గం నుంచి నన్ను ఒక మండల స్థాయి నాయకుడిగా, మండల అధ్యక్షుడిగా మరి నిలబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, మన ఇన్ఛార్జి దొరబాబు గారు కానివ్వండి, ఇక్కడ ఎస్సీలకి పెద్దపీట వేసి వెనకబడినటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలను కూడా పైకి తీసుకొచ్చి ఈ సమాజంలో నిలబెట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారండి. ఆ రోజు డాక్టర్ దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మరి ఎస్సీ వర్గాలకి, వెనకబడిన వర్గాలకి ఎంతైతే సంక్షేమంలో పెద్దపీట వేశారో అంతకంటే తండ్రి మించిన తనయుడిగా ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఎస్సీ వర్గాలందరినీ కూడా పైకి తెచ్చి అనేకమైన సంక్షేమ పథకాలు అందరికీ అందాలని అందజేస్తున్నటువంటి మరి మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మేము గర్వించదగ్గ విషయంగా మరి ఈరోజు ఈ మరి సామాజిక సాధికార యాత్ర పూర్వకంగా మరి వీళ్ళందరినీ కూడా సంక్షేమ పథకాల్లో ముందుకు తీసుకొచ్చి మాలాటోళ్ళకి అభ్యున్నతం తానబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము అందరం కూడా ఎస్సీలు అందరం కూడా రుణపడి ఉన్నామని ఇది మనం చూస్తాం. కవిత, ఏదైతే పెద్దాపురం నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ నాయకులు కూడా ఒకటే చెప్తున్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు సామాజిక న్యాయంతో పాటుగా రాజ్యాధికార దిశగా మమ్మల్ని తీసుకెళ్లారు. పూలే అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కూడా ఇదంతా కూడా గర్వంగా చెప్తున్న పరిస్థితి. కవిత. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.